యెహోషువ అన్నది నేనును నా ఇంటి వారును యెహోవాను ప్రార్థిద్దామన్నాడా, స్తుతిద్దామన్నాడా, సేవించదామన్నాడా? సేవించడం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఒకలాంటి బానిసత్వం అండి. నీ అభిప్రాయం ఉండదు, నీ కన్నీరు నీకు కావాల్సిన దానికి మొరపెడితే అది అంగీకరింపబడదు. నీ అభిప్రాయము, నీ ప్రార్థన, నీ కన్నీరు ఆయన ప్లాన్ ప్రకారం ఉండాలి. ఆయన ప్లాన్ ప్రకారం రావాలి. ఆయన ఉద్దేశాలు తెలుసుకోవడం కొరకు నువ్వు పోరాడాలి. ఆయన బయలుపరచడానికి కాదు నువ్వు పోరాడేది. నీకు ఆటంకంగా ఉంటావు. నీ చుట్టూ ఉన్న మనుషులు, నువ్వు మనసు ఇచ్చిన మనుషులు, నీ ఆలోచనలోకి ఇచ్చిన మనుషులు, నీ ఆలోచనలో పెట్టుకున్న, నీ జ్ఞాపకాల్లో పెట్టుకున్న పరిస్థితులు, నీ సొంత అభిప్రాయాలు, నీ సొంత జ్ఞానము, నీ సొంత చిత్తము, నీ సొంతము అన్నటువంటిది నిన్ను ఆయనను తెలుసుకోనికుండా చేస్తుంది. వాటన్నిటిని ఒకదాని వెంట ఒకటి నువ్వు త్యజించుకుంటూ ఆయన చిత్తము తెలుసుకోవడానికి నువ్వు పోరాడే వ్యక్తిగా ఉండాలి. దాన్ని సేవించడము అంటారు. ప్రార్థన ఏముంది? యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. ఇప్పుడు 8 o'clock అయింది. ఓకే, 1 గంట సేపు చూద్దాం, స్తోత్రం చెప్దాం. యేసయ్యకు స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం రాజా, స్తోత్రం యేసు ప్రభువా, స్తోత్రం. ముందు స్తుతి ఉండాలి. స్తుతి ఉండకుండా డైరెక్ట్గా ప్రార్థన చేస్తే దేవుని కోపం వస్తుంది. ముందు స్తుతి ఉండాలి. మన పక్కన ఏమండి త్వరగా ప్రార్థన చేయండి, త్వరగా ప్రార్థన చేయండి. నో నో నో, ఫస్ట్ స్తుతి ఉండాలి. నీకు అసలు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రావట్లేదు. ముందు స్తుతి ఉండాలి. స్తుతి 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 అను హల్లెలూయాను. సరే అండి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఏమండి ఆల్రెడీ స్తోత్రం 10 నిమిషాల నుంచి చెప్తూనే ఉన్నానండి. మన అవసరతలు యేసు ప్రభువుకు చెప్తామండి. ఆ స్తోత్రం కంటే ఆత్రము నా పరిస్థితుల గురించి ఉందండి. ప్లీజ్ అండి త్వరగా చెప్పండి. మీరు నా శిరస్సు కదా, నా ఇంటి యజమానుడు కదా. ప్లీజ్ ప్రభువా, ప్లీజ్ 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 నా ప్రభు అయినటువంటి హస్బెండ్ ప్లీజ్ నా మాటకు బెండవు అని భార్య పొడుస్తూ ఉంటే భర్త ఆగు, స్తుతి స్తుతి స్తోత్రం, 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 హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తుతి స్తుతి, స్తోత్రం, స్తోత్రం, సర్వాధికారి, సర్వోన్నతుడా, బలవంతుడా, స్తోత్రార్హుడా, స్తోత్రం, స్తోత్రం. ఏమండి 10 నిమిషాలు అయిందండి, 20 నిమిషాలు అయిందండి. ప్లీజ్ అండి త్వరగా చెప్పండి. యేసుప్రభు ఇచ్చేస్తాడు. ఆయన అడుగుడి మీకు ఇవ్వన్నాడండి. అడుగుడి గంట తర్వాత ఇస్తానని చెప్పలేదండి. ముందు స్తోత్రం కంటే ముందు ఇది చెప్పండి. మీ పక్కలు చెప్పండి, స్తోత్రం ఈజీ. దేవుని చిత్తం నెరవేర్చడానికి నీవు సమర్పించుకొని ఆ పరిపాలనకు నువ్వు సరెండర్ అవుతే నీ నరాలు కట్ అయిపోతాయి.